హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ sarith'svlogs. ఈ కామెంట్ చూసారా? ఇలాంటి కామెంట్స్ ఎన్నో వచ్చాయి. దాని మూలంగా నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ పాలే యూస్ చేస్తాను, అంటే ప్యాకెట్ పాలే. అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చూపిస్తాను. మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో ఒకసారి నీళ్ళంతా ఇలా పోసేసుకుంటాను. పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని, ఇవి ఫ్యాట్ మిల్క్. మీ దగ్గర మీ ఏరియా ఎక్కడ ఉంటే అక్కడ ఈ ఆరెంజ్ ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అవి తీసుకోండి. కింద బేస్ అంటకుండా ఉండటం కోసం, కాట్ రాకుండా ఉండటానికి వాటర్ వేస్తాం. అండ్ ఈ పాలన్నీ ఇలా పోసేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే మనకి కిందంతా కాట్ వచ్చేస్తుంది, మేగడ కూడా ఎక్కువ రాదు. మీకు సిమ్లో కాస్తే మేగడ బాగా వస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ 3 ప్యాకెట్స్ కాసాను కదా, 3 ప్యాకెట్స్ నేను వెన్న చేయను. ఇలా కాయంగానే పాల కోసం ఒక 3 గ్లాసెస్ తీసేసుకుంటాను. మిగిలిన పాలను మాత్రమే వెన్న చేస్తాను. అంటే ఇక్కడ 3/4 లీటర్ మాత్రమే ఉంటాయి. ఈ 3/4 లీటర్ పాలని ఒక 1 అవర్ పాటు నేను ఇలా పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి మూత కూడా ఏం పెట్టకుండా అట్టు పెడతాను. మనకి గోరెచ్చగా ఉండి తోడేయడానికి సరిపోయే ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు ఇలా కొంచెం అంచెమ్మట పాలు ఇలా డొల్లిచ్చినట్టు చేసి స్పూన్తో ఈ మేగడంతా తీసేసుకుంటాను. ఈ మేగడంతా పాలల్లోకి వచ్చేసింది కదా, ఇలాంటి డబ్బాల్లో మాత్రమే తోడు పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటాయి అండ్ తోడుకోవడానికి కూడా తొందరగా తోడుకుంటాయి. మూత టైట్గా ఉంటే ఏ కాలంలో అయినా సరే ఈ డబ్బాలు యూస్ చేసుకుంటే మనకి తోడుకోవనే బాధ ఉండదు. ఇలా గోరెచ్చగా ఉన్నప్పుడు తీసి తోడు పెట్టుకుంటాను. తోడుకి పెరుగుతో పాటు దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కూడా వేస్తాను. కొంతమందికి పెరుగు ఎప్పుడు తేడా వస్తూ ఉంటుంది, నాకు ఎప్పుడు 365 డేస్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఈ తోడు పెట్టిన పాలకి మేగడ తీస్తున్నాను చూసారా. ఈ మేగడంతా నేను ఒక 10 డేస్ పాటు ఒక డబ్బాలో కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అట్టు పెట్టుకుంటూ ఉంటాను. ఇలా ఒక 10 డేస్ అయిన తర్వాత తీసి ఒక 3 అవర్స్ పాటు బయట పెట్టి గిన్నెలో వేసుకుని ఒక 10 మినిట్స్లో నాకు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. చూడండి, ఇలా కవ్వంతో ఒకే డైరెక్షన్లో తిప్పుతాను. ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాను మీకు నేను. చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ ఇస్తూ ఉన్నారు. వాటికి మొత్తానికి ఆన్సర్ చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. చూడండి, ఇలా ఒక్కసారిగా ఇలా వెన్నబడిపోతుంది. నేను మంత్లో 3 టైమ్స్ మాత్రమే చేస్తాను. ఈ మజ్జిగ కానీ ఇవన్నీ వాడుకోవడానికి చాలా బాగుంటాయి. మనం మజ్జిగలో అన్నీ వేసుకుని తాగుతాం కదా, అలా తాగేస్తాం మేము. లేదంటే టిఫిన్స్కి యూస్ చేసుకుంటాం. వీటిల్లో వేస్ట్ అనేది ఏది ఉండదు. ఇలా వెన్న వచ్చేసింది కదా, ఈ వెన్నతో నేను చాలా రకాలు చేసుకుంటూ ఉంటాను. క్యూబ్స్ చేస్తాను, నెయ్యి చేస్తాను. ఈ వెన్న ఏదన్నా పిండి వంటల్లో కట్టి పెట్టుకుంటూ ఉంటాను. చూడండి, ఇలా మొత్తం కలెక్ట్ చేసుకుని తీసేస్తాను ఒకసారి. ఇది ఒక హాఫ్ డబ్బా అవుతుంది నాకు. వెన్నని మనం డైరెక్ట్గా క్లీన్ చేయకుండా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కానీ నెయ్యి కాయటం కానీ చేయకూడదు. దీంట్లో నీళ్లు పోసి 1కి 4 సార్లు ఇలా ఉంచేస్తాను నేనంతా. ఉంచేసి అప్పుడు ఈ వెన్నని క్యూబ్స్ చేసుకోవడానికి కానీ నెయ్యి కాచుకోవడానికి కానీ యూస్ చేస్తూ ఉంటాను. మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.